హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ 38 వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చి జాతర మార్నింగ్ ఆ రోజున ఏం చేసామో మీకు తెలియాలంటే మొత్తం వ్లాగ్ అంతా ఫుల్గా అయితే చూడండి, స్కిప్ ఎక్కడ చేయకండి. ఆ రోజున ఏం చేశారంటే అమ్మవారి చలగాటం ఉంటుంది కదా, అది మొత్తం ఆ పేటలో అంతా తిప్పుతారు. ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధులు తిప్పుతారు. అది తిప్పాక మధ్యలో పొలిమేలు కూడా కడతారు. అప్పుడు పొలిమేలు కట్టినప్పటి నుండి మాకైతే సంబరం అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఇది మార్నింగ్ మాట, ఇదంతా మార్నింగ్ ప్రాసెస్. ఎప్పుడు ఇది ఎర్లీ మార్నింగే జరుగుతుంది. అలా జరిగినప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ చలగాటంలో ఉన్న పసుపు నీళ్ళు అయితే జల్లుతారు. అలా ఎందుకు జల్లుతారంటే మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఉన్నా అది పోతుందని, పాజిటివ్ వైబ్స్ వస్తాయని, అలాగే హెల్త్ ఇష్యూస్ రావని చెప్పేసి బాగా నమ్ముతారు. అందువలన ప్రతి ఒక్కరూ ఇంటింటికి పిలుచుకొని మరీ జల్లించుకుంటారు. అది మాట మాకున్న ఆచారం. అది ముందు మా అమ్మమ్మ వాళ్ళ తరం నుంచి ఉందంట. ఎప్పుడైతే సంబరం చేస్తున్నారు అప్పటి నుండి. అలా ఇంటింటికి వెళ్ళాకే ఇక్కడ ఇంటింటికి దగ్గర పసుపు నీళ్ళు అన్నది పెట్టుకుంటారన్నమాట. ఒక బిందులో నిండుగా పసుపు నీళ్ళు వేసి అందులో వేపాకులు, పువ్వులు అవన్నీ వేసి ఆ పసుపు నీళ్ళని ఎవరికైతే పోనకాలు వచ్చినాయో వాళ్ళ మీద అయితే వేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అమ్మవారి కోసం పొలిమేర అయితే కట్టారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం కూడా పెడతారు. అలాగే నల్లకొడిని కూడా బలిస్తారు. అది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అన్నమాట. ఆ రోజునైతే చాలా మందికి పోనకాలు అయితే వచ్చినాయి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ రోజున మా వీధి మొత్తం చాలా అంటే చాలా అడివిడిగా అవుతుంది. మొత్తం ఫ్లెక్స్లతో అయితే వీధి మొత్తం నింపేశారు. అంత బాగుంది. ఏ ఇయర్లేంది ఇయరైతే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది జాతర. ఇక్కడ నుంచి నేనైతే వాయిస్ కూడా ఇవ్వడం లేదు. అక్కడ జరిగిన ప్రాసెస్ ఉన్న వైబ్రేషన్స్ అన్నీ మీరు కూడా వింటేనే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ చలగటం అంటే ఏమిటో, పూనకాలు వస్తే ఏం చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీరు చేయాల్సింది ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ రోజున చాలా వైబ్రేషన్స్, మొత్తం డప్పులు సౌండ్ అవన్నీ వింటుంటే ఒక వైబ్రేషన్ అన్నది వచ్చింది. ఇక్కడ చూడండి మా నాన్న ఎంత పెద్ద ఫ్లెక్స్ వేశారో. ఇదైతే మా నాన్న వాళ్ళ ఫ్లెక్స్. అలాగే మొత్తం మా పేటలో చాలామంది ఫ్లెక్స్లు అయితే పెట్టారు. మొత్తం ఇలాగే తిరుగుతారన్నమాట. ఆ రోజు చాలా అడవిడిగా ఉంది. మీరు కూడా చూసేయండి. అమ్మవారి కోసం మేము ప్రిపేర్ చేసిన పసుపు నీళ్ళు. అమ్మవారు మా ఇంటి దగ్గరికి అయితే చలగటం తీసుకొని వస్తున్నారని చెప్పి మేమైతే రెడీగా ఉన్నాము అమ్మవారి మీద వాటర్ అయితే వేయడానికి.
చూస్తున్నది మా వీధిలో ఉన్న వినాయకుడివారి టెంపుల్. ఇక్కడికి చల్లగాటం లోపలికి తీసుకొని వెళ్తారు. అలాగే ఇక్కడ ధూపం కూడా వేస్తారు. ఇక్కడ ఒక 50 మినిట్స్ అయితే చల్లగాటం ఇక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ మా వీధిలో ఒక వినాయకుడివారి టెంపుల్, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి కూడా తీసుకొని వెళ్తారు. చూసారు కదా, ఆ రోజున జాతర మార్నింగ్ అయితే మేము ఇలాగే చేసుకుంటాం. ఈ ఇయరే కదండి, ప్రతి ఇయర్ కూడా మేము ఇలాగే చేసుకుంటాం. అలాగే మొత్తం వీధులన్నీ తిప్పేసాక ఎక్కడైతే అమ్మవారి పందిరి కట్టారో అక్కడికి చలగటం తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళాక అక్కడ పూజలు అన్నది అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. మా వీధిలో ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళ ఇష్టమండి, ఎవరైనా చేయొచ్చు పూజ అన్నది. అక్కడ పంతులు గారు దగ్గరుండి మొత్తం చేయించుతారు. ఈ ఈ ప్రాసెస్ అయితే మార్నింగ్ 11th అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా చలగాటం తిప్పేది. ఇక్కడ నుంచి అయితే ఎవరింటికైతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ వెళ్ళిపోయాక ఇంకెవరింట్లో వాళ్ళు వెరైటీస్ అయితే వంటలు చాలా ఐటమ్స్ అయితే చేసుకుంటారు. అలాగే మేము కూడా చేసుకున్నాము. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వస్తుంది. అంతే లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా ఈ వ్లాగ్లో నేను పెట్టలేదు. ఓన్లీ చలగాటం వీడియోనే పెట్టాను. మధ్యాహ్నం 3 o'clock అయితే ఇంకా మా జాతర చూడాలి అసలైన దానికోసం అందరూ వెయిట్ చేస్తారన్నమాట. అంత బాగా జరుగుతుంది డీజే సాంగ్స్తో. చాలా ఒక వేరే లెవెల్లో అయితే జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఇయర్ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా బంధువులు మేము పిలుచుకున్నాం, వాళ్ళు కూడా వచ్చారు. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి ప్రతి వ్లాగ్స్ అన్నది మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అలాగే మేము వెళ్ళినప్పుడు చలగాటంలో చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. మా అమ్మ వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేము ఇంటికి వెళ్ళినప్పటికీ మా అక్క వాళ్ళు అయితే వంటలు అయితే స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలని గాళ్ళు అయితే వేస్తున్నారు. నేనైతే మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు. ఎందుకంటే అమ్మవారి ఇంట్లో పూజ చేసుకున్నాం. పూజ అయ్యేంతవరకు అయితే ఏం తినక పూజ అవ్వగానే ఇంకా చలగాటం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అమ్మవారి వెనకతలే వెళ్ళిపోయాం మేము కూడా. ఇంటికి వెళ్ళినప్పటికీ ఇంక వేడివేడి గాళ్ళు ఉన్నాయి కదా, ఇంకైతే నేనైతే తినేసాను. తినేసాక రెస్ట్ తీసుకుందామని అనుకుంటే అస్సలు, ఎందుకంటే బయట చాలా హడావిడిగా ఉంది. వేషాలు వేసుకొని మొత్తం వీధులన్నీ తిరుగుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంత జాతర పెట్టుకొని లోపలికి వెళ్ళడం ఏంటని చెప్పి నేనైతే బయటే ఉండిపోయాను. అలాగే మా అత్త వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళకి మేము భోజనం చెప్పామన్నమాట. వాళ్ళందరూ కూడా మా ఇంటికాడే ఉన్నారు. టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. వెంటనే ఇంకా 3 o'clock అయిపోయింది. ఇంకా డీజే సాంగ్స్ అన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేము ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకంటే మేము ఫ్యాన్సీ షాప్కి అలాగే
టైలర్ షాప్‌కి కూడా వెళ్ళాలి. నేను మా చెల్లి ఆఫ్టర్‌నూనే మేము టైలర్ షాప్‌కి వెళ్ళి వచ్చేసాము. అయితే ఫ్యాన్సీ షాప్‌కి వెళ్ళినప్పటికి మొత్తం వీధిలో అందరూ బాగా రెడీ అయిపోయి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మేమే కొంచెం లేట్ అయిపోయామన్నమాట. అయినా లేట్ అయినా సరే లేటెస్ట్‌గా వచ్చామన్నమాట బయటికి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందుకొస్తాను. ఇంతలో మీరు ఏం చేయాలి, మన ఛానల్‌ని వెంటనే ఎళ్లి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.